రైతులకు మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు ఆప్కాబ్ ముందడుగు వేసి రీజనల్ ప్రాసెసింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరం జిల్లా రాజమండ్రి డీసీసీబీ పరిధిలోని హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు రుణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆప్కాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీజనల్ లోనింగ్ ప్రాసెసింగ్ సెంటర్ ను డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ జనరల్ మేనేజర్ ఈ రాజీవ్ బాబు, ఆప్కాబ్ ఏజీఎంలు జీఏలు బాపూజీ పరమేష్, మేనేజర్ మునీంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమహేంద్రవరంలో ఉక్కుంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద ఆప్కాబ్ బ్రాంచ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆప్కాబ్ నిన్నటి వరకు కూడా హెడ్ ఆఫీస్ విజయవాడ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి రైతులకు మరింత సేవలు అందించే విధంగా రాజమహేంద్రవరం కేంద్రంగా తీసుకుని ఆప్కాబ్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డీజీఎం స్థాయి అధికారి, ఏజీఎం స్థాయి అధికారులు ఇద్దరు, మేనేజర్స్ అందరూ ఇక్కడ ఉండి ఈ కార్యాలయాన్ని నడపడం జరుగుతూ ఉంది. రైతులు కానీ, మరి ముఖ్యంగా నర్సరీ రైతాంగం కానీ, ఆక్వాకల్చర్ రైతాంగం కానీ, ఇతర ఉద్యానవన పంటలు వేసేటువంటి రైతాంగం కానీ డీసీసీబీ ద్వారా వస్తే డీసీసీబీ లిమిట్ దాటిన తర్వాత ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ మొత్తంలో లోన్ కావాలని రైతు కోరుకున్నప్పుడు ఆప్కాబ్ వారు డీసీసీబీ ఇచ్చిన లోను కోరం ఆప్కాబ్ వారు కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా అటు డీసీసీబీ సేవలతో పాటు ఆప్కాబ్ అందించేటువంటి సేవలు కూడా అందిపుచ్చుకుని రైతాంగం మరింత అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యాలయం ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని అందిపుచ్చుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఉక్కుంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రిమిసెస్లో ఆప్కాబ్ రీజనల్ ఆఫీసు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బాబు గారికి ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం చేయడం అనేది శుభపరిమాణంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆప్కాబ్ సేవలు అనేది చాలా ప్రాముఖ్యం సంతరించుకున్న విషయం. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసుకున్నా మనకు హెడ్ ఆఫీస్ లెవెల్లోనూ, ఆప్కాబ్ లెవెల్, హెడ్ ఆఫీస్ లెవెల్లోనూ ఈ సర్వీసెస్ అనేది ముఖ్యంగా ఇప్పుడు గ్రామ స్థాయికి, రూరల్ స్థాయికి కూడాను ఈ సేవలు విస్తరించడంలో భాగంగా మరి ఈరోజు ఆప్కాబ్ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ రైతాంగానికి అటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి, అలాగే డీసీసీబీ బ్రాంచ్లకి మరి ఆ పై స్థాయి ఆప్కాబ్ వ్యవస్థగా ఉంది కాబట్టి మరి మరింత వాళ్ళ సేవలు విస్తరించి ఈ ప్రాంతం రైతాంగానికి చేదోడు వాదోడుగా నిలవాలని మేము ఆఫర్ చేస్తున్న డిపార్ట్మెంట్ తరఫున. అలాగే మరి ఇక్కడ ఏరియా చూసుకున్నట్లయితే చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఇప్పుడు మన డీసీబీ సైబన్ గారు చెప్పినట్టుగాను అటు హార్టికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఇలాగ నర్సరీస్ కానీ, అలాగే మన ఈఎస్ఎస్ లెవెల్లో మరింత వ్యవసాయ రుణాలు అందుబాటులోకి తేవాలంటే ఇక్కడ రూరల్ స్థాయిలో ఆప్కాబ్ ఉన్నట్లయితే దగ్గరగా ఉండడానికి, మనం ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దృష్టిలో తీసుకోవడానికి, అలాగే ఫైనాన్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రకంగా వాళ్ళ సిబ్బంది కూడాను, ఆప్కాబ్ సిబ్బంది కూడాను, డీజీఎం స్థాయి అధికారి, అలాగే ఏజీఎం స్థాయి అధికారులందరికీ కూడాను వారి సేవలు ప్రతి పిఎస్సీస్ కూడా అందించాలని మేము ఆలోచిస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు రాజీవ్ బాబు అండి, నేను జనరల్ మేనేజర్ బ్యాంకింగ్ ఆప్కాబ్. అయితే ఈరోజు రాజమండ్రిలో చేతన్ సార్ చెప్పినట్టు మనం రీజనల్ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి ఆప్కాబ్ తరఫున. ఈ రీజనల్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఇంకా మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలని డీసీసీబీ లిమిట్ దాటిన తర్వాత ఇంకేమైనా అవసరాలు ఉన్నట్లయితే ఆర్థిక అవసరాలు వాటిని మీట్ అవ్వడం కోసం, తర్వాత ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న సంఘాల యొక్క పర్యవేక్షణ చేయడంతో భాగంగా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళ అవసరాలను మీట్ అవ్వడం కోసం కొత్త స్కీమ్లు ఏమన్నా తీసుకురావాలా, ఒక రకమైన డీసెంట్రలైజ్డ్ అప్రోచ్తో ఇంకా సహకార రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఇంకేం చేయొచ్చని ఆలోచన చేయడంలో భాగంగా
మా సిబ్బంది ఇక్కడ నుంచి పనిచేస్తారండి. చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక డివిజన్ స్థాయి అధికారి, ఒక 2 ఏజిఎం స్థాయి అధికారులు, మేనేజర్లు ఇక్కడ నుంచి పనిచేస్తారు. సో వీరు సొసైటీలతో, డీసీబీ బ్యాంక్ సిబ్బందితో సంతానందంగా పనిచేస్తూ వారి అభివృద్ధి కోసం రైతుల అవసరాలు తీర్చడంలో భాగంగా వీళ్ళందరూ కూడా కలిసి సంస్థగా కృషి చేయడానికి తోడ్పడుతుంది. ధన్యవాదాలు.